సార్ ఇదే పోలీసు అధికారుల్ని సస్పెండ్ చేస్తే అయిపోతుందా అని ఇందాక మీరు అన్నారు. సో దీనికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే కేవలం వాళ్ళని తప్పించడం కోసం, వాళ్ళ అరెస్ట్ నుంచి తప్పించడం కోసం మాత్రమే నామమాత్రంగా వాళ్ళని సస్పెండ్ చేస్తారు. వీళ్ళు కూడా నిందితులే, ఈ తప్పులో వీళ్ళు కూడా భాగస్వాములే. ఈ ఎస్ఐలను, ఈ అధికారులు, ఈ సీఐలను వీళ్ళను కూడా అరెస్ట్ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ డిమాండ్లో న్యాయం ఉందా? రెండు ఉంటాయి భయ్. ఫేక్ కేసు కట్టినా కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలనేది బిఎన్ఎస్ యాక్ట్లో ఉంది. తర్వాత నెగ్లిజెన్సీ టువర్డ్స్ ది క్రైమ్ అనే దాంట్లో కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఎంప్లాయీ కదా, రకరకాల ఎంక్వైరీ చేసినాక చేస్తున్నాము. ఇప్పుడే మనం ఎర్లీ కన్క్లూజన్ రాలేము కదా. ఎర్లీగా ఇమ్మీడియట్లీ యాక్షన్ అయితే తీసుకున్నారు కదా, సస్పెండ్ చేసిన పీపుల్ కూడా హ్యాపీ అయ్యారు. తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్లో రిమూవ్ చేస్తారా, మరి ఏం చేస్తారు అనేది వెయిట్ అండ్ సీ. అది పట్టుకోవడంలో ఎందుకు ఇంత లేట్ జరుగుతుందనే ప్రశ్న. ఇప్పుడు ఆ వెహికల్ దొరికింది, ఎక్కడ స్విచ్ ఆఫ్ అయింది అనేటువంటి సిగ్నల్ ట్రేసింగ్ ఉంది. అంటే మన దగ్గర అట్లాంటి వ్యవస్థ లేదా? పాయింట్ నెంబర్ 1. కమాండ్ కంట్రోల్ రూమ్ అని చెప్పేసి భారీగా కట్టారు. ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కేవలం అద్దాలు కనిపించడానికైనా లోపలంత టెక్నాలజీ లేదా అన్నటువంటి ప్రశ్న ఈరోజు రాష్ట్రం మొత్తం ఈ 6 మర్డర్ల తర్వాత వినిపిస్తోంది. ద పాయింట్ ఏంటంటే కార్ దొరికింది, అందులో రాజ్ కుమార్ లేడు. చనిపోయినటువంటి డెడ్ బాడీలకు సంబంధించి అక్కడ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అని చెప్పారు. ఎందుకు ఒక నిందితుడిని పట్టుకోవడానికి ఇంత లేట్ ఏం జరుగుతుంది? ఎందుకు ఎట్లాంటి పరిణామాలు ఉండొచ్చు ఇంటర్నల్ డిపార్ట్మెంట్ నుంచి? సమ్ టైమ్స్ వాడు టెలిఫోన్ క్యారీ చేస్తేనే ఆ సిగ్నల్స్ పట్టుకునే వ్యవస్థ పోలీసులో ఉంది, లేదని కాదు. స్విచ్ ఆఫ్ అయినప్పుడు తీసి ఫోన్ ఎక్కడన్నా వారేసిపోతే కూడా కొంచెం డిఫికల్ట్ అయితే లేట్ అవుతుంది, అంతే తప్ప వాడిని ఎస్కేప్ కాలేడు. అది పాయింట్ ఏంటంటే సార్, ఈ మధ్యకాలంలో కరీంనగర్లో ఒక జ్యువెలరీ షాప్ సంబంధించి ఓపెన్ ఫైర్ చేసి, ఆ తర్వాత నిజామాబాద్లో ఒక కానిస్టేబుల్ లిఫ్ట్ చేయడానికి వెళ్ళారు, అదుపులోకి తీసుకోవడానికి పోతే కానిస్టేబుల్నే పొడి చంపేసి ఆ తర్వాత దొరకడానికి టైం పెట్టారు. సో నేను ఏమంటున్నా అంటే ఇట్లాంటి సీరియస్ కేసెస్లో కూడా ఇంత లేట్ అయితే జనాల్లో కూడా ఆగ్రహం పెరుగుతూ ఉంటుంది. జనాలకు కనీసం ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది ఎందుకు వ్యవస్థలో ఎందుకు ఇంత డిలే జరుగుతోంది? పట్టుకోవడంలో ఎందుకు లేట్ అవుతోంది? ఇప్పుడు ఈ పొలిటికల్ సిస్టమ్ కూడా మనం బ్లేమ్ లేపాలి. ఎందుకంటే పాలసీ మేకర్స్ వాళ్ళే, యాక్ట్స్ మేకర్స్ వాళ్ళే. వాళ్ళు కరెక్ట్ చేసి సిస్టమేటిక్గా పెట్టి స్టాండర్డ్గా ఆపరేటింగ్ ప్రొసీజర్ పెడితే ఆటోమేటిక్గా నడుస్తాయి. ఇప్పుడు రాజస్థాన్లో చూడ అమ్మాయిని 33 మంది రేప్ చేసినంటే ఎంత హీనియస్ ఉంది కంట్రీ నేచర్లో. అట్లా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి, ఇక్కడ నాట్ ఓన్లీ తెలంగాణ. ప్రతితోనూ నెగ్లిజెన్స్ అయిపోయింది. పోలీసు అనేది మరి ఆలోచించాలి, మనం డిపార్ట్మెంట్ ఆలోచించి స్టబర్ నిర్ణయాలు తీసుకోవాలి. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పోస్టింగ్ వేయాలి. క్రైమ్ పోలీస్ ఐడెంటిఫై చేసి ఎవరైతే డిటెక్ట్ చేయగలుగుతారో వాళ్ళని పెట్టాలి. ల్యాండ్ ఆర్డర్ పెట్టాలి. ఇంకా రాజకీయ శక్తులకు తలొగ్గి వాళ్ళు ఇన్కాంపిటెంట్ పోస్టింగ్స్ చేస్తే కూడా ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. అట్లా పోక్సో కేసుల విషయంలో ఇప్పుడు తెలంగాణలో చర్చ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కూడా ఒక పోక్సో కేసు సంబంధించినటువంటి ఒక కేంద్ర సహాయ మంత్రికి సంబంధించినటువంటి వాళ్ళ బండి భగీరథ్ విషయంలో కూడా చాలా జాప్యం చేస్తున్నారు అన్నటువంటి చర్చ జరిగింది. సో ఇప్పుడు కూడా ఇది పోక్సో కేసు సంబంధించినటువంటి అంశమే. సో పోక్సో కేసులో ఎందుకు సెక్షన్లు వీక్గా ఉన్నాయి? పాయింట్ నెంబర్ 1. అంటే బెయిలబుల్ పోక్సో కేసు అంటేనే ఇది చాలా తీవ్రమైనటువంటి కేసు కదా. సో దాంట్లో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? అవుట్రేజ్ ది మాడెస్టీ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. చేయబట్టుకొని రావడం అనేది అది బెయిలబులే. తర్వాత 3 and 4, 5 ఫిజికల్లీ పార్టిసిపేట్ చేయడం, అట్లప్పుడు దానికి వాళ్ళకి బెయిల్ దొరకదు, సీరియస్గా ఉంటుంది. ఇక దొరకలేదు ఎందుకు అంటే పోలీస్ నెగ్లిజెన్స్ కూడా కొంచెం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అవుతుందో దాంట్లో పోలీసు కొంచెం వెనక ముందు ఆలోచించే పరిస్థితులు ఏర్పడతాయి. అయినా కూడా డెఫినెట్ పట్టుకుంటారు. అది పట్టుకోరని ఏం లేదు. కాకపోతే అంటే పబ్లిక్లో ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. సొసైటీలో ఇంటలెక్చువల్స్ వాళ్ళంతా ఆలోచిస్తున్నారు, పోలీస్ ఎందుకు ఇట్లా చేస్తున్న థాట్ వాళ్ళ మనసులో ఉంది. కాకపోతే మార్పు రావడానికి చాలా టైం పడుతుంది. దీన్ని ఒక గతంలో ఒక మహానుభావుడు ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం చెడగొట్టిపోయాడు. కమ్యూనిటీ పోలీసింగ్ అని కాన్సెప్ట్ పెట్టి టోటల్ పట్టించిపోయాడు. ఫ్రెండ్లీ పోలీస్ ఎవరికండి ఫ్రెండ్లీ పోలీసింగ్? క్రిమినల్స్ తన ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు కదా. ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి, ప్రజలు గౌరవించాలి. స్టేషన్కి ఎవరు వచ్చినా వాళ్ళకి ఇమీడియట్ రెస్పాన్స్ చేయాలి. కూర్చోబెట్టి మంచిగా మాట్లాడి యాక్షన్ తీసుకుంటే పోలీసు చెప్పింది వింటే కూడా సగం పరిష్కారం అవుతుంది. పోలీసులో చెప్పింది వినే ఓపిక ఉంటే, చెప్పడానికి ఓపిక ఉంటే పిటిషనర్ని సాటిస్ఫై చేయాలి కదా. అట్లా పిటిషనర్ బయటలో పెట్టి అలో చేయకుండా ఉంటే కూడా ప్రాబ్లం అవుతుంది. సార్ ఇంకొక అంశం సార్, హోంశాఖ మంత్రి లేడు, హోంశాఖకు సంబంధించినటువంటి రివ్యూస్ జరగట్లేదు. ఇందాక మీరు చెప్పినట్టు ఈ పోలీసుల వ్యవహారంలో, కేసు కట్టడంలో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యాలు, రివ్యూలు జరగకపోవడం, ఇదంతా ఒక ఫ్రీ హ్యాండ్ వదిలేసినట్టు ఏమన్నా కనిపిస్తుందా?
ఫ్రీ అంటే ఏం వదిలేదు. హోమ్ మినిస్టర్ సీఎం ఒకటే కదా అఫ్ కోర్స్, మన తెలంగాణ స్టేట్లో. అంటే రివ్యూస్ చేయడానికి అంత సమయం ఉండాలి కదా సీఎం అంటే ఇప్పుడు వ్యవస్థను చాలా సీఎం అంటే నాటే జోక్ కదా. ఎన్నో డిపార్ట్మెంట్ 25-30 డిపార్ట్మెంట్ రివ్యూ చేసుకుంటూనే ఉండే పడ్డే ఫండ్స్, రకరకాల వ్యవస్థలు అవసరాలతో సీఎం నడుస్తుంటుంది. ప్రధానికి ప్రతిపక్షం ఉండి పాయింట్అవుట్ చేసుకుంటా కొట్లాటలు కూడా నడుస్తూనే ఉండే చూస్తున్నాం కదా మనం. అట్లనే లేదు మనకి. దీనికి డీజీ గారు ఉంటారు కదా, హోమ్ సెక్రటరీ ఉంటారు, డీజీ గారు ఉంటారు, వ్యవస్థ ఉంది, చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, జిఏడి ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లో మీటింగ్ పెట్టి డీజీ కరెక్ట్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే దెబ్బ కంట్రోల్ అవుతాయి. అట్లా కంట్రోల్ కావాలని ఏం లేదు. కాకపోతే ప్రతిదీ హోమ్ మినిస్టర్ చూడలేడు. హోమ్ మినిస్టర్ గారు ఎక్స్ట్రాడినరీ ఏమైనా పోతే దాన్ని పరిశీలిస్తారు తప్ప అన్నీ హోమ్ మినిస్టర్ గారు చూడలేరు. డీజీ గారు పరిశీలిస్తారు, చెప్తారు. ఇప్పుడు దీంట్లో డీజీ గారి చెక్ కూడా చాలా సీరియస్ ఉంటాయి. 6 మంది మాట దాంట్లో లేవని కాదు ఉంటాయి. కాకపోతే పబ్లిక్ అవి కనపడవు. ఆఫ్ కోర్స్, అది అందుకొరకే తప్పుగా అర్థం చేసుకుంటారు. సార్ ఇంకొకటి అంటే ఈ 6 మోడళ్ల తర్వాత వ్యవస్థల మీదనే ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోక్సో కేసు నిందితులకు బెయిల్ వచ్చడం పైన రాజకీయ నాయకులు రెస్పాండ్ అవుతున్నారు, ప్రతిపక్షాలు రెస్పాండ్ అవుతున్నారు. అండ్ ఆ రెస్పాన్స్లో కూడా హ్యుమానిటీ యాంగిల్ కనిపిస్తుంది. ఎందుకంటే 6 మర్డర్ అయ్యారు, దాంట్లో చిన్న చిన్న పిల్లలు, 2-3 సంవత్సరాల పిల్లలు, మహిళలు చనిపోయారు. సో ఇట్లాంటి వ్యక్తులు చనిపోవడం వల్ల ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సమర్థవంతులు లేరు అన్నది కేటీఆర్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. దీన్ని ఎట్లా చూడాలి? ఏమైతే అంటే కేసు గడియాద అయిపోయింది, ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు కేసు అయిన తర్వాత 3 years ట్రయల్ వస్తుంది. 3 years ట్రయల్ వస్తే ఏమవుతుంది, విట్నెస్ అంతా హాస్టల్ అవుతారు, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. దాంట్లో ఎవరిని పొలిటికల్ బదనాం చేయలేము, ఎవరిని బదనాం చేయలేము. వాంటెడ్గా మాట్లాడడానికి మస్తు మాట్లాడవచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఫోక్సో కేసు 1 month లోపల ఛార్జ్ షీట్ అయ్యాలి. 1 month రేపు రిపోర్ట్ ఒకటి, మెడికల్ రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చి 1 month లోపల ఛార్జ్ షీట్ వేసేస్తే నేరస్తులు జైల్లో ఉన్నప్పుడే ట్రయల్ కండక్ట్ చేయాలి. చేసి కన్విక్షన్ అయ్యేటట్లు పీపీలకు మోటివేట్ చేసి చేస్తే ఆటోమేటిక్ కన్విక్షన్ వస్తుంది, రాదని కాదు. ఇలా చేసిన కేసు 3 ఏళ్ళకి ట్రయల్కి వచ్చి 6 ఏళ్ళకు కన్విక్షన్ అయితే అక్విటల్ అయితే ఏమైతే ఛాన్సెస్ ఆర్ మోర్ ఫర్ అక్విటల్. అట్లా ఇలా రేపు ఎల్లుండి ఉన్నది, ఇమీడియట్ ఉండాలి, యాక్షన్ ఇమీడియట్ ఉండాలి, ప్లస్ డిస్పోజల్ కూడా ఇమీడియట్ ఉంటేనే దానికి పరిష్కారం దొరుకుతుంది. అట్లా సరే, ఇక్కడ ఈ వ్యక్తి మైండ్ సెట్ని ఎట్లా చూడాలి? రాజ్ కుమార్ అనే అటువంటి నిందితుడు గతంలో కూడా భూతగాదాలలో ఉన్నాడు, గతంలో కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి, గతంలో కూడా బెట్టింగ్లకు సంబంధించి, పేకాటకు సంబంధించి రకరకాల అలవాట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ భార్య కూడా చాలా సందర్భాల్లో చెప్పిందంట. ఆ భార్యను చంపేస్తా అని కూడా బెదిరించారంట, ఆమెను కూడా శారీరక హింస పెట్టారంట. సో ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి పైన ఒక పోక్సో కేసు నమోదైంది. ఈ ఈ ఈ ఈ రాక్షసుడు ఏం చేసిందంటే ఈ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ కోసం ఒక సీసీ కెమెరా కూడా ఫిక్స్ చేశాడు. సో అంతటి స్థాయికి పోతున్నారు వీళ్ళు. కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాధ చెప్పుకున్నా కానీ కనీసం దాన్ని వినేటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే నవ్వి వదిలేశారంట. ఈ నిందితుడు తిరుగుతుంటే రమేష్ అనే నవ్వి వదిలేసినట్టు వాళ్ళ మేనమా చెప్తున్నాడు. సో ఎందుకంటే ఏ ధైర్యంతో, ఏ బలంతో, దీని వెనకాల ఎవరున్నారన్నటువంటి ధైర్యంతో అంత నిర్ణయం తీసుకుంటాడు. మైండ్ సెట్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు సీసీ కెమెరాలు చూసిన తర్వాత అమ్మాయి బయటకు స్కూల్కి వెళ్ళి బయటకు వచ్చింది, సీసీ కెమెరా అబ్జర్వేషన్. మీరు అనేది కరెక్టే, సీసీ కెమెరాలు పెట్టి వాచ్ చేస్తున్నారు అంటే వాడి క్రిమినల్ టెండెన్సీ హై లెవెల్ ఉందండి. అవును, ఎందుకంటే వాడు ఇంతకుముందు కూడా మేనేజింగ్ అలవాళ్ళు చాలా ఉన్నాయి, చాలా మంది భార్య ప్రివెంట్ చేయకపోతే భార్యను కూడా టార్గెట్ చేసాడు. వద్దు మంచి పదులు కావాలి చేయకని భార్య ప్రివెంట్ చేస్తే 2 కొడుకులు వాడు పాపం, చిన్న పిల్లలు, వాళ్ళ కూడా నిర్దాక్షిణ్యంగా చంపినంటే వీడు క్రికెట్ అండి, రోగాడు. ఇక అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ డిసీజ్ కానీ ఉందో మరి ఏం కదా, మనకి సైకలాజికల్గా కూడా ఇంబ్యాలెన్స్డ్ మైండ్ ఉంటుంది. తర్వాత గ్రడ్జ్ నేచర్ ఉంది దీనికి. తర్వాత ఈ ఇట్లా మనిషి మారిపోవడానికి తిరిగిన పరిస్థితులు, పెరిగిన పరిస్థితులు, ఫ్రెండ్షిప్, రకరకాలటువంటి కుటుంబ వ్యవస్థ అవన్నీ ఇంపాక్ట్ చూపుతాయి మైండ్ మీద. అట్లా ఏమైనా మారిపోయిందా మరి, తిరిగిన ఫ్రెండ్ సర్కిల్కి వాళ్ళేకుంటే కూడా ఇటువంటి జరుగుతాయి.